హాయ్. బాలయ్య బాబు కొడుకు ఎంట్రీ ఇస్తున్నాడు కదా, దాని గురించి మీరేమంటారు? నిజంగా ఏదైతే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకొచ్చాను. నిజంగా బాలయ్య బాబు అందరి ముందు నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి ఇస్తుంటేనే ఆ షేక్ ఎందుకంటే ఆ మోక్ష నేను ఇంతకుముందు తన ఎప్పుడు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎక్కడ చూడలేదు, తను ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చూసినా మేము చూడలేదు, లైక్ ఎటువంటి సినిమాలో మేము కనిపించి చూడలేదు. కానీ చాలా మంది అంటారు అసలు హ్యాండిల్ చేయగలుగుతారా, కెమెరా హ్యాండిల్ చేయగలుగుతా అంటే ఆ బ్లడ్ ఏందన్నా, నమ్మిన బ్లడ్ ఇట్లా అంటే నిజంగా చిన్న చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సినిమా రికార్డు కొట్టిన వ్యక్తులు 100% మోక్ష మీద నాకు నమ్మకం ఉంది. సో చాలా సార్లు బాలయ్యబాబు మాట్లాడాడు, లైక్ బాలయ్య అక్టోరులో మోక్ష రాయబోతున్నాడు, ఇండస్ట్రీ వెళ్ళబోతున్నాడు. సో నాకు నమ్మకం ఉంది. చాలా మంది అక్కడ వింటున్నా అన్న, లైక్ మోక్ష ఎంట్రీతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్నాడు అంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను ఈగల్ చూసి ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హనుమాన్ 2 బిజీ ఉన్నారు కాబట్టి మరి చేస్తాడా లేదా అని డౌట్ అయితే క్లియర్ అనిపిస్తుంది. సో మోక్ష మీద ఒకప్పుడు రూమర్ బాగా అన్న, లైక్ శ్రీలీలతో డేట్ నడుస్తుంది, ఇలా ఇద్దరు పెళ్లి చేసుకుపోతున్నారు, వాళ్ళిద్దరు సినిమా రాబోతున్నారు. సో నిజం శ్రీలీల మంచి యాక్టర్ కాబట్టి నిజంగా మోక్ష మంచి శ్రీలీలతో మంచి కో యాక్టర్ గా సినిమా మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ వింటున్నా ఏంటంటే బాలయ్యబాబు గెస్ట్ రోల్ గా రాబోతున్నారు అంటున్నారు. సో అదొక సినిమా ప్లస్ ఛాన్స్ ఉంది. సో నిజంగా తను కొత్త సినిమా తీస్తాం 100% మంచి డైరెక్టర్ తీసుకోవాలి, మంచి హీరోని తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా శ్రీలీలను తీసుకోవాలి, స్పెషల్ గెస్ట్ గా బాలయ్యబాబు రావాలి. అట్ ద సేమ్ టైం మన ఏంటంటారు అన్న, సో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తే బాగుంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త హీరో కాబట్టి కొత్త పెద్ద పాన్ ఇండియా మూవీస్ కాకుండా సో చిన్న లవ్ స్టోరీ సినిమా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. ఎందుకంటే మీరు చూడండి, నానే ఉన్నాడు అన్న, తన కెరీర్ లో స్టార్టింగ్ చాలా సినిమాలు కూడా అన్ని లవ్ స్టోరీ సినిమా తీసాడు. సో మొన్న వచ్చిన బేబీ కానీ అంతకు వచ్చిన సినిమాలు కానీ సో RX అన్నాడు కానీ ఇట్లా సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీ గ్రిప్ ఉంటాయి కాబట్టి 100% మోక్ష కూడా మంచి పకడ్బందీ మంచి స్టోరీ, మంచి క్లీన్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ తీసుకుంటే మాత్రం 100% మంచి బ్రేకింగ్ మేము సిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీ సిద్ధం ఉంది కాబట్టి మోక్ష విష్ ఆల్ ద బెస్ట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఇలా మనస్ఫూర్తి దొరకకుండా సో బాలబాబు కొడుకంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి కాబట్టి మంచి సినిమా రావాలని మనస్ఫూర్తి దొరకట్టున్నాము.